నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మసాలా వంటల్లో టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? దివ్యలత. దివ్యలత. యా. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ అండి, నియర్ రాధిక, శ్రీరామ్ నగర్ కాలనీ. ఫుల్ అడ్రస్ చెప్పేస్తున్నారు నాకంటే ముందు మీ ఫ్యాన్స్ వచ్చేస్తారు అలా అయితే. ఓకే, మీ పేరు? నా పేరు స్వాతి అండి. స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చెరు దగ్గర బీరంగూడ నుంచి వచ్చాండి. మీ రిలేటివ్సా? కాదు మేడం. కాదు. సో ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారు? యా మేడం. సో ఫ్రెండ్స్ అయితే అయ్యారు కానీ పోటీ గట్టిగా ఉండాలి మరి. ఓకే మేడం. ఓకేనా? ఓకే. నా వంట నీ వంట తెలుసుకునే పద అన్నట్టు ఉండాలి. ఓకే. మీరేం వంట చేస్తారు? మొగలాయ్ చికెన్ కర్రీ. మొగలాయ్ చికెన్ కర్రీ. యా. ఓకే, మరి మొగలాయ్ చికెన్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. మొగలాయ్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో దివ్యలత గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందు స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ ఆయిల్ బాస్ వేసుకోండి. సో జనరల్గా మామూలు ఉల్లిపాయలు అది వేస్తుంటారు, మీరు ఉల్లిపాయలు కాకుండా ఇది ముద్ద చేసుకొచ్చినట్టున్నారు. ఉల్లిపాయలు, బాదం, ఉల్లిపాయలు, బాదం, కాజు మిక్సీ, జీడిపప్పు, బాదం పప్పు, ఉల్లిపాయలు అది మామూలుగా దోరగా వేయించుకొని మిక్సీ చేసానండి. సో ఉల్లిపాయ కంటే బాదం జీడిపప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోలేము, ఉల్లిపాయ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయ ఎక్కువ తీసుకున్నామండి. తీసుకున్నాం. సో జీడిపప్పు బాదం క్వాంటిటీ కొంచెం తక్కువ, కొంచెం సమపాలలో అయితే తీసుకోలేదు, ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుంది మొత్తం అంతా. ఓకే, సో ఆ పేస్ట్ ఇది పేస్ట్ మేడం వేసుకో. బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేగాల, అది అవసరం లేదా? కొంచెం బ్రౌన్ షేడ్ రావాలి మేడం. వచ్చిన తర్వాత వేగనిద్దాము. ఈలోపు మీరు చికెన్ ఏం చేశారు చెప్పండి? చికెన్ లో కొంచెం ఉప్పు వేసానండి. చికెన్ లో ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసాను. బాయిల్ చేశారు. సో పసుపు వేయలేదా? లైట్ కొంచెం పసుపు అడిగేదాకా చెప్పరే, ఎందుకంటే పసుపు కలర్ లో వచ్చింది కాబట్టి లేదు వేసానండి, లాస్ట్ కి వేసాను. ఓకే, సో ఇలా వేయించుకున్నారా? ఉడకబెట్టామండి. వాటర్ ఏం పోయకూడదు, దాంట్లో ఉన్న వాటరే చికెన్ లో ఉన్న నీళ్ళతోటే ఉడికిపోతుంది. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దీంట్లో వేసాం కదా చికెన్ లో, దీంట్లో లైట్గా వేస్తే సరిపోతుంది. చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి. చాలా సీక్రెట్స్ దాస్తున్నారండి. లేదు మేడం, ఆల్రెడీ వేసామని చెప్పామండి. సో మీరేంటి హౌస్ వైఫా లేకపోతే జాబ్ చేస్తున్నారా? లేదు మేడం, నేను బ్యూటిషియన్ అండి. బ్యూటిషియనా? వెరీ గుడ్. సో ఓన్ గా పెట్టుకున్నారా? ఓన్ మేడం, బ్యూటిషియన్. బయట మేడం, బయట పెట్టారా? స్మార్ట్ లుక్ ప్రొఫెషనల్ బ్యూటీ పార్లర్ అండి మాది, అండ్ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్ కూడా? అబ్బా, ఇవాళ రేపు చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకొని బ్యూటిషియన్ అంటే దానంత ఇన్కమ్ ఇంకొకటి లేదనిపిస్తుంది, అంటే లేడీస్కి. సో చక్కగా బ్యూటిషియన్లో అది సమ్మర్ వచ్చినా వింటర్ అయినా సరే అందరూ ఫేషియల్ అవి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటారు. ఇంకా బ్యూటిషియన్ అయితే చెప్పక్కర్లేదు, కాస్ట్యూమ్స్ జ్యువెలరీ గురించి వాటి గురించి అంతా ఎలా డిజైన్ కావాలని, అంతేనా? దీంట్లో కొంచెం మిర్చి వేసేసింది. మీ పనిలో మీరు ఉన్నారు. ఓకే, సో మీరు మీ గురించి మీరే అన్ని డిజైన్ చేసేసుకుంటారా? మేడం. బిర్యానీ ఆకు పచ్చిమిరకాయలు వేశారు. దీంట్లో కొంచెం అంతా చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. కింద ఇది మాడిపోతుంది కదండి, అది మాడకుండా కొంచెం స్వీట్గా చేసి ఉండాలి. ఇలాగా తిప్పుతూ ఉండాలి. నేను అదే ఇప్పుడు తిప్పాను అనమాట, మీరు వదిలేస్తున్నారని అందుకే నేను తిప్పేస్తున్నాను. ఇలా చేసేసిన తర్వాత చికెన్ వేసేసేయాలి మేడం. ఓకే, సో ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఈ ముక్కలకి పట్టుకోవాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం ఉందా? లాస్ట్కి మేడం కొంచెం అంతా సాల్ట్ వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కదా. ఆల్రెడీ వాస్తా అన్ని కార్నర్లోనే వేస్తున్నారు మేడం, వాసన ఏం లేదు. సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టేనా? ఆల్మోస్ట్ కొంచెం మిర్చి పౌడర్ వేయాలి మేడం. కారం వేయాలి, అంటే కొంచెం పచ్చి వాసన ఇదంతా పోయే వరకు వేయించుకోవాలి. కారం వేస్తారా?
కారం కొంచెం ఇప్పుడు కూడా చేస్తా ఇక్కడ సైడ్ కేసు జనరల్ గా అందరూ ఇలా 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 వేస్తారు, మీరు వాస్తు ఇక్కడే వేస్తున్నారు. అది ఈ పెరుగు ఇప్పుడు ముగ్గేశారు. వావ్ సూపర్. ఓకే, సో పెరుగు ఇప్పుడు మనం నీళ్ళు ఇంతవరకు యాడ్ చేయలేదు. నీళ్ళు యాడ్ చేయలేదు మేడం, దీంట్లో వాటర్ ఉంటుంది కదా, దాంతో పాటే మగ్గుతుంది. మనకు కావాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. క్లోజ్ చేద్దామా లిడ్? అసలు కొంచెం కారం ఇది వేయాలి కదా, కారం మళ్ళీ వేస్తారా? కొంచెం లైట్గా వేసాం అంటే వైట్గా కనిపిస్తుంది కదా. ఓకే, దీంట్లో టమాటా జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అంటే పులుపు కోసమా లేకపోతే గ్రేవీ లాగా ఉంటుందని? మామూలు గ్రేవీ కొంచెం పులుపు కోసానికి, లేదు అనుకుంటే కూడా చింత చిగురు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. సీజనల్ గా ఉన్నప్పుడు చింత చిగురు కూడా వేసుకోవచ్చు. ఇంకేమైనా యాడ్ చేస్తారా? మసాలాలు వేసేస్తాం మేడం. ఇది ధనియాల పొడి అండి, మిరియాల పొడి లైట్, అంటే మనం ఎంత స్పైసీగా తింటాం అనుకునే దాన్ని బట్టి వేసుకోవాలి మిరియాల పొడి. ఇది దాల్చిన చెక్క, పట్ట, ఇలాచి, సాజీరా పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా. మసాలా దినుసులన్నీ పౌడర్ చేసేసి పౌడర్ చేసి అది వేస్తున్నారు. అలాంటి ధనియాల పొడిలో కాకుండా అది సపరేట్ ఏం చేసుకొని పౌడర్ చేసుకున్నాము, ఇది మళ్ళీ సపరేట్. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. యాడ్ చేయనా? ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి అయిందని. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకుంటా. ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ కొత్తిమీరతో గార్నియర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వేస్తారా? లేదు మేడం, కొంచెం ఇప్పుడు వేసేసి లాస్ట్కి. మొగలాయి చికెన్ కర్రీ రెడీ. మొగలాయి చికెన్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మొగలాయి చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఉల్లిపాయ నూనెతో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, పసుపు, ఉడికించిన చికెన్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, పెరుగు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొగలాయి చికెన్ కర్రీ రెడీ. మొగలాయి చికెన్ కర్రీ సో రెడీగా ఉంది. టేస్ట్ చేయాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో 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 సార్. హలో చెప్పండి. సో మొగలాయి చికెన్ కర్రీ ఓకే, ఎవరు చేశారు? అక్కడ ఎవరి మొహం బాగా వెలుగుతుందో చూడండి. ఒక ఇద్దరు తెలుగుతుంది. దివ్యలత సార్, మై నేమ్ ఇస్. ఓకే, కమ్మగా బాగుంది, కానీ ఏంటి తక్కువ ఏంటి ఎక్కువ ఇంకో డిష్ చూసిన తర్వాత మేము చెప్తాం. సో ప్రస్తుతానికైతే మైనస్ లేని చెప్పలేదు, సో టెన్షన్ పడకుండా ఉండొచ్చు. నెక్స్ట్ డిష్ కూడా వచ్చిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే ఓకే, మరి ఇప్పుడు మీకోసం మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఫ్రెష్ క్రీమ్ వెన్న తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని
దీన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే పిగ్మెంటేషన్ లాంటి సమస్యలు ఉంటే తగ్గిపోవడమే కాకుండా ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. స్వాతి గారు మరి మీరే వంట చేస్తారు? నేను పంజాబీ మటన్ కర్రీ. పంజాబీ మటన్ కర్రీ బల్లే బల్లే అనుకుంటూ చేస్తారా? అవును మేడం. పంజాబీ మటన్ కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పంజాబీ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టమాటో పేస్ట్ 1/2 కప్పు, మటన్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓ ఆయిల్ కాకుండా నెయ్యి వాడుతున్నాను మేడం. సో నెయ్యి వేసాం, ఇంకా ఆయిల్ వేసే అవసరం లేదు. లేదు మేడం. సరిపోతుందా? సరిపోతుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నావా? అవును మేడం. ఉల్లిపాయ టమాటో పేస్ట్ చేశాను మేడం. ఉల్లిపాయలు టమాటో పేస్ట్. సెపరేట్. సో ఇది ఉత్తి ఉల్లిపాయలు, ఇందులో ఇంకేం ఏం లేదు మేడం. సో మరి ఉల్లిపాయలు అంటే వెట్టుగా వస్తుంది కదా, అంటే తడితడిగా ఉంటుంది కదా, ముద్దగా ఉంటుంది కదా. ఇది ఎలా వచ్చింది మేడం? ఉల్లిపాయ ఒక్కటే. ఓకే. అంటే నాకు డౌట్ వచ్చింది, వాటర్ ఏంటి? ఏం లేదు మేడం అలా. ఓకే, సో వేసుకుంటావా? వేసుకుంటాం. నువ్వు ఇంట్లో ఏం తినవా? తింటా మేడం. ఇంత పక్కగా ఎలా ఉన్నావు? అంటే అప్పటి నుంచి అంతే మేడం. కొంచెం గట్టిగా చెప్పవా, నాకు వినిపించేలాగా ప్లీజ్. వ్యూవర్స్ వినిపించకపోయినా పర్వాలేదు, నా ఒకదానికి వినిపించేటట్టు చెప్పవా? అప్పటి నుంచి అంతే మేడం, ఇలానే అప్పటి ఉంటా. నుంచి, ఆ కాలం నుంచి, చిన్న ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచి అంతే అంటేను ఆ కాలం నుంచి అట్లా అంటారు. చిన్న ఉన్నప్పటి నుంచి కొంచెం మీడియం. నేనేం ఫీల్ అవుతుంది తెలుసా, ఎంత అదృష్టవంతురాలు అనుకుంటుంటాను. ఎందుకు మేడం? అంటే అప్పుడు ఏం తిన్నా కూడా లావెక్కింది కదా అని. అట్లేం లేదు మేడం. ఇంకా వేగాల? వేగాలి మేడం కొంచెం, అంటే ఇప్పుడే వేసింది. ఓకే, సో పాన్లో ఉండే నెయ్యి అంతా పీల్చుకునేదాకా వేగాలి మేడం. సో ఈలోపు చెప్పు, మటన్ ఏం చేసుకున్నావు? మటన్ ఓన్లీ బాయిల్ చేస్తాం మేడం. అంటే ఏమేమి వేస్తావు? ఏమి వేయలేదు మేడం, ఓన్లీ బాయిల్. ప్లెయిన్ గా అలాగే బాయిల్ చేస్తావు. సో నీళ్లు కూడా లేకుండా ఓన్లీ మటన్ మాత్రమే తీసుకున్నావు? మటన్ మాత్రమే ఓన్లీ. ఎందుకు నీళ్ళు వద్దా? అవసరం లేదు. టేస్ట్ అందులోనే కదా ఉంటుంది. లైట్ గా వాటర్ పోసుకోవాలి. ఓకే, సో అంటే నువ్వు అనేది ఏంటంటే ఆ వాటర్ ఇంకిపోయేలాగా ఉడికించుకున్నావు. సో నువ్వు ఆ వాటర్ బయటకి ఏమి రాలేదు, అందులోనే ఉండిపోయేలాగా ఉడికించుకున్నావు అని చెప్తున్నావు, అంతేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది అల్లం తురుము మేడం. అల్లం తురుము, వెల్లుల్లి లేదు. ఇక వెల్లుల్లి తురుము ఉంది మేడం. వాళ్ళ విడివిడిగా వేసుకోవాలా? సపరేట్ వేసుకో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే పేస్ట్ చేయలేదు. పేస్ట్ చేయలేదు, సపరేట్ గా దంచిన మేడం. అల్లం వెల్లుల్లి దంచుడు అన్నీ కలిసిపోయాయి, ఏది ఏది తెలియకుండా. ఇప్పుడు కొంచెం ఇది వేసుకోవాలి మేడం, మెంతెంకు. ఏంటది? ఒక కట్ట మెంతెంకు. మెంతికూర ఒక కట్ట. దాన్ని ఏం చెప్పాను? మెంతికూర. మెంతికూర అంటావా? ఓకే, ఇది కొంచెం బాగా వేగాలి మేడం. ఇది మెంతాకు కూడా వేగాలి మేడం. సో ఈలోపు టమాటో, అది కూడా ఓన్లీ టమాటోనేనా? ఓన్లీ టమాటోనే మేడం. ఓన్లీ టమాటో మిక్సీ పట్టేసాం మేడం. సో వాటర్ యాడ్ చేయాలి అందులో కొంచెం, లాస్ట్ కొంచెం యాడ్ చేయాలి మేడం. అది వేసాక మనం మటన్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక లాస్ట్కి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటావు. ఇప్పుడు పసుపు మేడం, చిటికెడు. ఓకే మేడం. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం గరం మసాలా. ఇంట్లో కూడా ఇలా మెల్లగా మాట్లాడతావా? గట్టిగా మాట్లాడతావా? ఇక్కడ మెల్లగా మాట్లాడుతున్నావా? ఓకే. సాల్ట్ మేడం, కొంచెం ధనియా పొడి మేడం. ఇప్పుడు టమాటో. సో నువ్వు హౌస్ వైఫ్ అయినా జాబ్ చేస్తావు? హౌస్ వైఫ్ మేడం. పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలా? అందుకే నువ్వు బక్కగా అయిపోయావు. వాళ్ళు చూసుకుని వాళ్ళకి తినిపించుకుని, అంతే కదా? మరి వాళ్ళు కోపడితే ఎలా? అంటే వాళ్ళు కోపడాలంటే నువ్వు ఎలా అరుస్తావు చెప్పు? ఇప్పుడు అరవలేను మేడం. ఇప్పుడు నేను మీ పాపని అనుకో, అల్లరి చేస్తాను, అమ్మా అని విసిగించాను, ఏం చేస్తావు? సైలెన్స్ ఉండని చెప్తాను. అమ్మా సైలెంట్గా ఉండు.
అందుకని పిల్లలు సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి నేను సైలెంట్ గా అంటే ఉంటాను. మా బాబు అల్లరి చేయడం మేడం ఎక్కువ, కానీ పాప చాలా అల్లరి చేస్తుంది. అప్పుడు ఎలా మందులు ఇస్తావు? కొడతా కోపం వస్తే. అంతేనా? కొంచెము మటన్ మసాలా. మటన్ మసాలా. మటన్ మసాలా. సో ఇది తీసుకున్నదా బయట నువ్వు చేసిందా? తీసుకుంది మేడం. తీసుకుంది. తీసుకుంది ఇది మటన్ మసాలా బయట తీసుకుంది. ఓకే. ఇప్పుడు మటన్ వేసేయాలి మేడం. ఒక 1 మినిట్ అది మూత పెట్టేసుకోవాలి మేడం. పెట్టిన తర్వాత కొద్దిగా మళ్ళీ తీసి వాటర్ పోయాలి మేడం. ఓకే. టమాటో జ్యూస్ అది వేసావు అన్ని ఎటుపోయే కనిపించట్లేదు. అవును. ఓకే. సో మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూడండి, వాటర్ వేసేయాలి. ఏమనుకుంటారు తెలుసా, పార్టిసిపేట్ అంటే వ్యూవర్స్ చూసేవాళ్ళు భావనకు సీక్రెట్గా ఏదో చెప్పేస్తుంది తన షోలో అనుకుంటారు. సో కాసేపు మగ్గాలి. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా అయిందని. చూడండి మేడం, అయిపోయింది అనుకుంటున్నాను. అయిపోయింది మేడం. మేడం ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పండి మేడం. ఓకే. స్వాతి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. సో చిన్న వాళ్ళందరికీ హాయ్. మేడం ఇక్కడ మేము కూడా ఉన్నామండి. మీరు అడగలేదు కదండి, ఇప్పుడు అడుగుతున్నాం కదండి. మా బ్యూటిషియన్ గారి ఫ్యామిలీ పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. సో పిల్లలందరికీ హాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో దించేద్దామా? లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పంజాబీ మటన్ కర్రీ రెడీ మేడం. ఓకే. పంజాబీ మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పంజాబీ మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా మటన్ ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత మటన్ మసాలా, మటన్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ మటన్ కర్రీ రెడీ. పంజాబీ మటన్ కర్రీ. సో పంజాబీ అయినా మొగలాయి అయినా రెండు డిషెస్ రిచ్గా ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు ఇది ఇంకోటి కర్రీ అని చెప్పేది, కర్రీ లాగా లేదు, ఫ్రై లాగా ఉన్నది, అది మైనస్ పాయింట్. అలాగే మొగలాయిలో రిచ్గా ఉంటుంది అన్నమాట. రిచ్ అంటే క్యాజునట్ పేస్టు, మళ్ళీ నట్స్, క్రీము, బటరు, మావా ఇవన్నీ ఉంటాయి. బట్ నెవర్దలెస్ రెండు బాగానే ఉన్నాయి, కమ్మగా కరెక్ట్ ఉప్పు కారాలు ఉన్నాయి, కానీ ఆ రిచ్నెస్ లేదనమాట. దీంట్లో మైనస్ మార్క్ అని నేను చెప్పిందంటే డ్రైగా ఉండాలి. కర్రీ అంటే కర్రీలాగా ఉండాలి, అదే అనమాట. ఇప్పుడు రెండు దాంట్లో చూస్తే మొగలాయ్ చికెన్ కర్రీ ఈజ్ కొంచెం బెటర్గా ఉన్నది, ఆ రిచ్నెస్ టేస్ట్లో కొంచెం ఉన్నది. దీంట్లో ఏంటంటే ఇంకా కొంచెం మసాలా బాగా వేయించాలి, పచ్చి వాసన వస్తుంది లైట్గా, దాంట్లో అది రాలేదన్నమాట. సో చికెన్ మొగలాయ్ కర్రీ బాగాలేదని కాదు, చిన్న చిన్న కరెక్షన్స్ అంతే. మీ దాంట్లో కూడా బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్మెంట్ కోసం చెప్పారనమాట. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు, కంగ్రాట్స్. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్, కంగ్రాట్స్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. మరి మీరు కూడా ఇలాగే గిఫ్ట్ తీసుకోవాలంటే పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. కొబ్బరి అనేది శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది, అంటే శరీరానికి చలువ చేస్తుంది. అందుకే వీలైనంత వరకు ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరి నూనెను తలకు, ముఖానికి, చేతులకి, బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల శరీరంలో వేడి చేయడం అనే సమస్య తగ్గుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత అనేది సమతుల్యంగా ఉండడమే కాకుండా శరీరానికి చలువ కూడా చేస్తుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా ఫిష్ తవా ఫ్రై. ఫిష్ తవా ఫ్రై. అవునండి. సో ఈజీ సింపుల్. అన్ని మసాలా వేయడం, తవాలో నూనె వేయడం, వేసేయడమే అంతే.
ఓకే, ఫిష్ తవా ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ తవా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రావు గారు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మసాలా కలుపుకొని ఈజీ అనమాట. మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. బట్ ఇప్పుడు మన షోలో వచ్చి ఏంటి కలపాలని చూపిస్తాం. ఓకే, సో మేనేజ్ చేసి మనం స్టోర్ చేసి ఉంచేసుకోవచ్చా? ఓ ఎస్, మామూలుగా నైట్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదా 1 or 2 hours ఉంచాలి? లేదు, నైట్ కూడా చేసి పెట్టుకోవచ్చు, మీరు 2 రోజులు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓ వెరీ గుడ్. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి, సాల్ట్, దాని తర్వాత కారం, గరం మసాలా, పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం నూనె, రావు గారు ఇది పర్టికులర్గా ఈ ఫిష్ అయితే బాగుంటుంది అలా ఏమైనా ఉందా? అలాంటి బోన్లెస్ ఎనీథింగ్ విల్ డూ. ఈవెన్ బోన్ కూడా మీరు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో యాక్చువల్గా బోన్తో చేసేవి ఇప్పుడు డీప్ ఫ్రై లాగా అయితే కొంచెం అవి కూడా క్రిస్పీగా అయిపోతాయి కాబట్టి బాగుంటాయి అనుకుంటున్నాను. అలా నాకు ఒక్క చుక్క నీళ్ళండి చాలు. ఇప్పుడు ఈ ఫిష్ నెట్లేసేది. ఫిష్ ఎప్పుడు బాగా సన్నంగా కోసుకుంటే మీకు బాగుంటుంది, ఈజీగా త్వరగా కుక్ అవుతుంది, క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేడి ఎక్కువ ఉండాలి, దాని తర్వాత స్లో చేసుకుందాం. ఓకే, ఆవకాయ పచ్చడి చూసినప్పుడు ఎర్రగా ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే లైక్ ఫుడ్ కలర్ వాడారు అన్నట్టుగా ఉంది, కానీ వాడకుండానే మీకు చిల్లీ పౌడర్ మంచి క్వాలిటీ ఉంటే మీకు ఎప్పుడు రెడ్డిష్ వస్తుంది. మిరపకాయలు వచ్చి క్వాలిటీ ఆ పౌడర్ బాగుంటే కారము, సో మీరు కలర్ ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి రెడ్గా ఎంత బాగుందంటే అలాగే వచ్చేస్తాయి. సో ఫుడ్ కలర్ మంచిది కాదు కాబట్టి సో కారం క్వాలిటీ విషయంలో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. మనకి ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంది. సో అక్కడ జాగ్రత్త పడండి. అంటే చాలా మంది అపీరెన్స్ బాగుండాలి అనేసి ఫుడ్ కలర్ వాడుతూ ఉంటారు, ఆ రెడ్డిష్గా ఉంటే బాగుంటుందని, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్కి. అవును. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దాన్ని మగ్గిస్తారా? అంటే ఫస్ట్ 1 minute కొంచెం స్పీడ్లో ఎక్కువ ఫ్లేమ్లో, దాని తర్వాత స్లో చేసుకోవాలి. ఓకే, ఒక పక్క హై ఫ్లేమ్లో మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిప్పిన తర్వాత ఇంకా సేపు అది కొంచెం హై ఫ్లేమ్లోనే కోటింగ్ మీ పైన ఫస్ట్ పై లేయర్ కాలాలి, లేయర్ అయిన తర్వాత లోపల స్లో. సో సిమ్లో పెట్టుకొని లోపలంతా కొంచెం ఉడికేటట్టుగా చేసుకోవాలి. సో ఇది మరి కాసేపు మగ్గాలని. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ చుట్టే తిరుగుతోంది అని చెప్పుకోవడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు కదా. ఎందుకంటే కంప్యూటర్ ద్వారా పనిచేసే ఉద్యోగాలే ఎక్కువగా చేస్తూ ఉన్నారు అందరూ. మరి ఇలాంటప్పుడు రోజు మొత్తంలో ఎక్కువసేపు కూర్చుని ఉండడం, అలాగే కంప్యూటర్ చూడడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అవడమే కాకుండా బ్రెయిన్ అంతా కూడా స్ట్రెయిన్ అవుతుంది, బాడీ కూడా స్ట్రెయిన్ అవుతుంది, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని ప్రతి 2 గంటలకు ఒకసారి కళ్ళు ఒక 10 సార్లు అలా మూసి తెరుస్తూ ఉన్నట్లయితే కళ్ళకు అంత స్ట్రెయిన్ ఎక్కువగా కాకుండా ఉండడమే కాకుండా బ్రెయిన్ కూడా స్ట్రెయిన్ ఎక్కువగా కాకుండా ఉంటుంది. అంటే ఆ కంప్యూటర్ ఎఫెక్ట్ అనేది కళ్ళ మీద బ్రెయిన్ మీద కాస్త తక్కువగా పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 2 గంటలకు ఒకసారి అలా ఒక 5 నిమిషాల పాటు నడిచి అలా తిరుగుతూ ఉన్నట్లయితే నడుము నొప్పి లాంటి సమస్యలు అలాగే ఊబకాయం లాంటి ప్రాబ్లమ్స్ దరి చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా స్వరావు గారు? ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీకు ఇది కొంచెం మాడింది చూసారా, ఇది కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో వేసుకుంటే తెలుసు. అసలు ఆయిల్ అని భయపడతాము, కానీ చేపలు ఒకటి, ఎండి చేపలు ఒకటి, ఇవి 2 మాత్రం వేయించిన తర్వాత ఆ ఊట
సో ఆ ఊట కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో కదా. కరెక్ట్. సో అయిపోయిందండి. జనరల్గా ఆయిల్ భయపడే వాళ్ళు, బట్ ఎండి చేపలు వేయించిన తర్వాత అంటే ఇప్పుడు తినట్లేదు, చిన్నప్పుడు తినేవాళ్ళు. ఫ్రై చేసిన తర్వాత ఏంటి అదంతా రైస్ వేసి కలిపి. అవును అవును. మీరు వెజ్లో కూడా చూసారంటే ఆవకాయ పచ్చడి చేసినప్పుడు వేడివేడిగా ఇంట్లో మన పెద్దవాళ్ళు ఆవకాయ పచ్చడి కలిపిన తర్వాత బేషన్లోని అన్నం వేసి ముద్దలా కలిపి ఇస్తుంటారు అన్నమాట. ఇంట్లో మనం దగ్గర కూర్చుంటే పిల్లలందరూ ఒక్కొక్క ముద్ద పెద్దవాళ్ళు పెడతారు. ఆ పచ్చడి టేస్ట్ ఒక పక్క ఉంటే ఆ ఫినిషింగ్ లో ఆ బేషన్ ఊర్చి కలిపేది అదొక టేస్ట్ లో ఉంటుంది. కరెక్ట్ అండి. సో దాన్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. సింపుల్ గార్నిష్ అనమాట. మీరు దీంతో నిమ్మకాయ లేకపోతే ఉల్లిపాయలు అవి కూడా పెట్టుకొని తినచ్చు. సో ఫిష్ తవా ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ తవా ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ తవా ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, నూనె, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఫిష్ తవా ఫ్రై రెడీ. ఫిష్ తవా ఫ్రై. రావు గారు ప్లీజ్. కారంగా బాగుందా? కారంగా ఉంది, జ్యూసీగా ఉంది, అన్ని సమపాళ్ళలో ఉండడం వల్ల టేస్టీగా ఉంది. సో గరం మసాలా కొంచెం, ఇది మన జీలకర్ర ఫ్లేవరు. సో మీరు ఇలా చేస్తేనే అంటే నాకు ఇప్పుడు తినడానికి అయితే బాగా అనిపించింది. సో మీరు అన్నట్టుగా మేనేజ్ చేసి చాలాసేపు దాన్ని ఉంచిన తర్వాత చేస్తే కొంచెం ఊరి టేస్ట్ బాగుంటుంది. దీంతో ఉల్లిపాయలు పెట్టుకొని లేకపోతే కొంచెం నిమ్మకాయ పెట్టుకొని తినొచ్చు. సో ఇలా చాలా బాగుంది. సో రావు గారు చెప్పినట్టుగా మేనేజ్ చేసి బిఫోర్ డే కానీ లేకపోతే ఒక 2-3 అవర్స్ అలా ఊరిన తర్వాత చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వాడేసిన నిమ్మ చెక్క తీసుకుని దానికి కొద్దిగా పంచదార అద్దుకుని మోచేతుల దగ్గర మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మోచేతుల దగ్గర ఉన్నటువంటి నలుపు, గరుకుదనము క్రమేపీ తగ్గడమే కాకుండా అక్కడ కూడా చర్మం మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్ కడాయి ప్రాన్స్. కడాయి ప్రాన్స్. Yes. సో అంతా పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి. సో అంటే సింపుల్, ఈజీ. మన షో చూసేవాడు కూడా ఈజీగా ఉండాలి. ఈజీగా ఉండాలి. సో రావు గారు అంటేనే ఈజీ. సో కడాయి ప్రాన్స్. కడాయి ప్రాన్స్. కడాయి ప్రాన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కడాయి ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, సోంపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. రావు గారు స్టార్ట్ చేసేదండి. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఈజీ, టక్క టక్క వేసేస్తా. అంతే అంతే. ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ ఈ ఫ్రై చేసుకోవాలి, అంటే గార్నిష్ లాగా వస్తాయి. ఓకే. సో వేయించిన తర్వాత కొంచెం క్రిస్పీగా అంటే కొంచెం లాస్ట్లో వేస్తాం కదా. సో దానివల్ల లైట్గా ఇప్పుడు కొంచెం మనం సాటే చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓ, క్యాప్సికమ్ కూడా వేస్తున్నారా? ఎస్. సో ఇది గార్నిషింగ్.
అంటే లాస్ట్లో వేసి లైట్గా కలుపుతాం. ఓకే. కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి, కొంచెం నీళ్ళు పోస్తారా. ఇప్పుడు టమాటో, ఒక్కొక్కటి స్లోలీ వేయించుకుంటూ రావాలి. అవునండి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం నీళ్ళు పోయండి. సో ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అనమాట. ఇప్పుడు ప్రాన్స్ వేద్దాం. సో ఇది కుక్ అవడానికి ఒక ఫ్యూ మినిట్స్ అవుతాయి. ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లలో 2 స్పూన్ల తేనె కలుపుకొని ఆ నీటిని కనుక తాగి పడుకున్నట్లయితే నిద్ర సుఖంగా పడుతుంది. చిట్కా చూసారు కదా రావు గారు, ఇంటి గ్యాప్ లేదా చేస్తున్నారు మీరు? గ్యాప్లో ఏం లేదండి, సోంపు, కొంచెం ధనియాలు ఇవన్నీ కొంచెం క్రష్ చేసి కడాయి మసాలా లాగా. సోంపు, ధనియాలు అంతే అంతే, ఈ రెండు. అంటే ఫ్లేవర్, సోప్ ఫ్లేవర్, ధనియాల ఫ్లేవర్. ఎలా ఉంది మనకు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఓ, కావాలంటే వేసుకోవచ్చు. yes. ఎలా ఉంది తెలుసా, ఆ రోజుల్లో చక్కగా రోల్ పెట్టుకొని మసాలా నూరే. ఓహో, ఓకే ఓకే. ఆ ఫీల్ ఉంది. చూడండి మీకు ఇక్కడ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎస్, నాకు మీరు ఆరతిస్తున్నట్టుంది. ఓకే అండి, సో ఇది సో అయిపోయింది. ఈ డిష్ కి ఇది స్పెషల్, ఐ మీన్ కడాయి మసాలా. లాస్ట్లో వేస్తారనమాట. సో కడాయి మసాలా కొంచెం లైట్గా మీరు దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. సో కావాలి అనుకునే వాళ్ళు గరం మసాలా అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇఫ్ యూ వాంట్. సో ప్రాన్స్ రెడీ అనమాట. లాస్ట్లో ఇది సాటే చేస్తాం కదా, ఇది కూడా వేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు కలర్ఫుల్గా అయిపోతుంది. రెడ్, గ్రీన్, ఎల్లో. ఇప్పుడు మన కడాయి మసాలా కొంచెం చాలా, అంతే అంతే. మళ్ళీ ఆ డిష్లో మీరు వేసేప్పుడు పైన చల్లుకోవచ్చు. ఓకే, అంటే డిష్ అవుట్ చేసిన తర్వాత వేస్తాడు. ఎస్. కలర్ఫుల్గా ఉంది రావు గారు చూడడానికి. సో ఇప్పుడు ఈ మసాలా కొంచెం కొత్తిమీర. సో కడాయి ప్రాన్స్ రెడీ.
కడాయి ప్రాన్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కడాయి ప్రాన్స్ తయారీ విధానం. ముందుగా జీలకర్ర ధనియాలు మెదిపి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన క్యాప్సికం ముక్కలు సోంపు మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి ప్రాన్స్ రెడీ. కడాయి ప్రాన్స్ నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది, బికాస్ కలర్ఫుల్గా ఉందని చెప్పాను కదా. సో క్యాప్సికమ్ తోటి తినండి. క్యాప్సికమ్ సో క్రిస్పీగా ఉంటుంది కాబట్టి. లేదు, ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ ఆ మసాలా. ఓకే, క్రిస్పీగా ఆ ఫ్లేవర్స్. సో రైస్ కంటే థింక్ రోటీ మీ డైలాగ్లో అలాగే తినేయచ్చు, డైరెక్ట్గా తినేయచ్చు. ఎందుకంటే టమాటో ఆనియన్స్ మీరు అవన్నీ వేయడం వల్ల పైన సో క్రిస్పీనెస్ ఉందంటే ప్రాన్స్తో పాటు ఇవి తింటున్నప్పుడు బాగుంది. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా తింటాను. సో మీకైతే రుమాలి రోటీ సో అలాంటి పెట్టుకుని రైస్ తోటి అన్ని. సో ఎలా అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటున్నారు. సో నాకైతే బాగా నచ్చింది, ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. పాలు బాగా మరగ కాచుకుని అంటే సిమ్లో ఎక్కువసేపు కాచుకుని తోడు పెట్టుకున్నట్లయితే పెరుగు కమ్మగా ఉంటుంది, పెరుగు కూడా గడ్డ పెరుగుగా ఉంటుంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. మరి పాలు బాగా ఎక్కువసేపు కాగాలి అంటే సిమ్లో పెట్టినా కూడా ఒకేసారి తొందరగా పొంగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పాలు పొంగకుండా అలాగే సిమ్లో చాలాసేపు కాగాలి అంటే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, ఒక వుడెన్ స్టిక్ లాంటిది అంటే చెక్కతో చేసినటువంటి స్టిక్ అంటే కడ్డీ లాంటిది కానీ లేకపోతే స్పూన్ లాంటిది గరిటె లాంటిది ఏదైనా కాగబెడుతున్నటువంటి పాలలో కనుక పెట్టి ఉంచేసినట్లయితే చాలాసేపు మనం అలా సిమ్లో పాలు కాచుకున్నా కూడా పాలు పొంగకుండా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మొగలై చికెన్ కర్రీ. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చికెన్, దాంతోపాటు కాజు బాదాం పప్పు అలాగే పెరుగు కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ అండి. 100 grams ఆఫ్ చికెన్ నుంచి మనకి క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే క్లోజ్ టు 150 to 170 క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లోజ్ టు 20 to 25 grams అనేది మనకి 100 grams నుంచి లభిస్తుంది. అండ్ ఎస్పెషలీ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై ఆన్ iron content and good amounts of vitamins, especially vitamin folic acid, B6 కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ వైటమిన్ కే కూడా మనకి గుడ్ అమౌంట్స్లో చికెన్ నుంచి లభిస్తుంది. సో చికెన్తో పాటు ఈ రెసిపీలో మనము జీడిపప్పు అండ్ బాదం పప్పు యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండు సోర్సెస్ కూడా వెరీ హై ఆన్ క్యాలరీస్ అండి. క్యాలరీస్ హై ఉండడంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా ఇట్స్ వెరీ రిచ్ ఇన్ మైక్రోన్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ మెగ్నీషియం మ్యాంగనీస్ సెలీనియం కోలిన్ ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో మనకి జీడిపప్పు అండ్ బాదం పప్పు నుంచి లభిస్తుంది. అండ్ పెరుగు యాడ్ చేస్తున్నాం. సో పెరుగు నుంచి కూడా మనకి డైరీ ప్రోటీన్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ హై ఆన్ ఫ్యాట్స్ కూడా అండ్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా. సో అందరూ కూడా ఈ రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పంజాబీ మటన్ కర్రీ. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మటన్, దాంతోపాటు టొమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్ అండి. సో 100 grams ఆఫ్ మటన్లో క్లోజ్ టు 270 to 290 క్యాలరీస్ లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 22 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మనకి 10 to 15 grams మధ్యలో లభిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్ B12 అండ్ ఐరన్ కంటెంట్ కూడా. అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ మనకి మటన్ నుంచి లభిస్తుంది. అండ్ మనము ఈ రెసిపీలో టొమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ పెంచడానికి ఈ రెండు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఫైబర్ కూడా యాడ్ ఆన్ అవుతుంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఈజ్ హై ఆన్ క్యాలరీస్, హై ఆన్ ఫ్యాట్ అండ్
గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్. సో అందరు కూడా ఈ రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఫిష్ తవా ఫ్రై. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బోన్లెస్ ఫిష్, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మెయిన్గా మనం యాడ్ చేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బోన్లెస్ ఫిష్ అండి. సో 100 grams ఆఫ్ బోన్లెస్ ఫిష్లో క్లోజ్ టు 150 calories అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ క్లోజ్ టు 20 to 25 grams ప్రోటీన్స్ అనేది లభిస్తాయి. అండ్ వైటమిన్ డి కంటెంట్ మనకి ఫిష్లో గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ omega-3 మనకి ఫిష్ నుంచి లభిస్తుంది. అండ్ ఓవరాల్గా ఇట్స్ వెరీ హై ఆన్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా, లైక్ సెలీనియం, కోలిన్, క్రోమియం, ఇవన్నీ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో ఫిష్ నుంచి లభిస్తుంది. ఫిష్తో పాటు మనం ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న మిగతా ఇంగ్రీడియంట్స్ నిమ్మరసం అండి. సో నిమ్మరసం నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండు కూడా మనకి మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కడాయి ప్రాన్స్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ప్రాన్స్, దాంతోపాటు టొమాటో పేస్ట్ యాడ్ చేసాము, అండ్ ఆల్సో ధనియాల పొడి యాడ్ చేయడం జరిగింది, అండ్ ఆల్సో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్రాన్స్ అండి. సో 100 grams ఆఫ్ ప్రాన్స్లో మనకి క్లోజ్ టు 120 to 150 calories లభిస్తుంది. అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లోజ్ టు 20 grams అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రాన్స్ ఇస్ వెరీ హై ఆన్ కొలెస్ట్రాల్ కూడా. సో క్లోజ్ టు 200 mg అనేది 100 grams నుంచి లభిస్తుంది. అండ్ మైక్రోన్యూట్రియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్స్ వెరీ హై. అండ్ ఎస్పెషలీ వైటమిన్ డి కానివ్వండి, ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డి, కాల్షియం, ఐరన్, సెలీనియం, క్రోమియం, ఇవన్నీ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో ప్రాన్స్ నుంచి లభిస్తాయి. కాకపోతే సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మనకి మోడరేట్ అమౌంట్స్లో ప్రాన్స్లో ఉండడం వల్ల ప్రాన్స్ రెసిపీస్, అంటే ప్రాన్స్ యాడ్ చేసిన రెసిపీస్ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఈ రెసిపీలో మనము టొమాటోస్ కూడా అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెండు సోర్సెస్ కూడా మనకి వైటమిన్ సి కంటెంట్ ఈ రెసిపీలో పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ పెంచడానికి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్. సో అందరు కూడా ఈ రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. సో రావు గారు, మీరు చేసిన 2 డిషెస్, అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన 2 డిషెస్ చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా మన వ్యూవర్స్ కూడా నచ్చుంటాయని అనుకుంటున్నాము. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.